వారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. ఈరోజు మనం ప్రధానంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రతి సంవత్సరం వైరస్ వ్యాధిలో మన ముఖ్యమైనటువంటిది రేబీస్ వ్యాధి. ఈ రేబీస్ వ్యాధి అనేటువంటి మనందరికీ తెలుసు. ఎందుకంటే వ్యాధుల గురించి మనకి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా దయచేసి ఎమ్మెల్యే గారు ఆర్ఎల్ రాధాకృష్ణ గారి చేతి మీదుగా మనకి దయచేసి మిగతా వాళ్ళందరూ కూడా అక్కడ వ్యాక్సినేషన్ కౌంటర్స్ దగ్గర వ్యాక్సినేషన్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాము. తర్వాత అది కలిసినట్టు నోట్లో పెట్టుకుందా. సిబ్బంది, ఇన్స్టిట్యూట్ సిబ్బంది అందరికీ కూడా నమస్కారాలు. ఈ వరల్డ్ యూనివర్సిటీ డే ఈ రోజు కరెక్ట్గా 1885 సంవత్సరంలో ఫస్ట్ టైం ఈ ర్యాబిస్ వ్యాక్సిన్ సక్సెస్ఫుల్గా హ్యూమన్ ట్రయల్స్ వేసి ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం మనం జరుపుకోవడం జరుగుతుంది. అయితే ప్రజల్లో సాధారణంగా యానిమల్స్ అంటే విపరీతమైన ఇష్టము, ప్రేమ అన్న ఉంటుంది, లేకపోతే అత్యంత భయంతో దూరంగా ఉండడం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ రెండింటినీ సమానం చేస్తూ బ్యాలెన్స్ చేస్తూ మంచి ఇన్ఫర్మేషన్ తోటి అవేర్నెస్ తోటి ఈ కార్యక్రమాలు టేకప్ చేయడం, ప్రజల్లోకి యానిమల్ ఇంటరాక్షన్, హ్యూమన్ అండ్ యానిమల్ ఇంటరాక్షన్ లో వచ్చే ఇబ్బందులు ఏముంటాయి అనేది ప్రజల్లో వైడ్ గా తీసుకెళ్లాల్సిన బాధ్యత అధికారులకి అందరికీ కూడా ఉంది. ముఖ్యంగా ఈ ఎవరైతే పిల్లల్ని, కుక్క పిల్లల్ని, యానిమల్స్ పెంచుతున్నారో వాటి అన్నిటికీ కూడా ఈ వ్యాక్సినేషన్స్ చేయించుకోవాలి. అలాగే ఎవరికైనా స్ట్రీట్ డాగ్స్ బైట్ ఏదైనా అయినప్పుడు, లేకపోతే ఎనీ అదర్ యానిమల్ బైట్, మంకీస్ కానీ, పిల్లులు కానీ, లేకపోతే అదర్ యానిమల్స్ ఏదైనా రెప్టైల్స్ కానీ ఏదైనా అయినప్పుడు మనకి వ్యాక్సిన్ అనేది మన గవర్నమెంట్ హాస్పిటల్స్, పిహెచ్సిస్, ఏరియా హాస్పిటల్స్ అన్నిట్లో కూడా ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఈ వ్యాక్సిన్స్ ఉంటాయి. అది స్నేక్ బైట్ వ్యాక్సిన్ అయినా, డాగ్ బైట్ వ్యాక్సిన్ అయినా కూడా ఇమ్మీడియట్ గా అన్ని చోట్ల ఉంటాయి. దయచేసి ఎవరు కూడా అశ్రద్ధ చేయకుండా ఈ వ్యాక్సిన్స్ వేయించుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలు అవన్నీ కూడా తీసుకోవాలి. మరి ముఖ్యంగా డిపార్ట్మెంట్ లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ డాక్టర్స్, వారందరూ కూడా చాలా జాగ్రత్తగా ఈ వ్యాక్సిన్స్ తీసుకోవాలి. ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన డిప్యూటీ డైరెక్టర్ గారికి, ఇచ్చే అతిథులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తాను.